ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన విశ్వాసులందరూ ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పొందవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. కూడి వచ్చినటువంటి మనమందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ విజ్ఞాపన ధ్వని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ మోకరించి రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి మనసారా ప్రభుని స్తుతిస్తూ ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి ఈ విధంగా ఈ విజ్ఞాపన ధ్వని అనే ప్రార్థనా కూడికను ప్రభు ఏర్పాటు చేయడానికి, ప్రభు కృపనిచ్చినందుకే, ఈ విధంగా ప్రారంభిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడికను ప్రారంభం నుండి ముగించేటంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సారథ్యంలో మహిమకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ విజ్ఞాపన ధ్వని అనే ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొందినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. కీర్తనలు పాడుచుండగా సంగీతముల ద్వారా, ఆత్మ సంబంధమైన కీర్తనల ద్వారా దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ మెండుగా అనుభవించున్నట్లుగాను స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పొందుతున్న విశ్వాసులందరూ వారి వారి కుటుంబాల్లో ప్రార్థన ఆత్మ కలిగి, విజ్ఞాపన ఆత్మ కలిగి అనేక విషయాల కొరకు ప్రార్థించేటట్లుగా ప్రార్థనా భారాన్ని ప్రతి ఒక్కరి కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. మనమందరం కలిసి ఏకముగా చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలన్నింటినీ ప్రభు ఆలకించి అంగీకరించి కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దీనదాసుల్ని ప్రభు బలపరుచుకొని అభిషేకించి ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రభు మనందరితోనూ ఈ లైవ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబంతోనూ ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడినట్లుగా, బలపరచునట్లుగా, ధైర్యపరచునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంచుకొని మహిమను పొందుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యాశ్రయదుర్గమైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ దినమును మీరు ఏర్పాటు చేసి ఈ సాయంకాలపు సమయంలో నా తండ్రి ఈ విధంగా ప్రభువా ఈ లైవ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారముల ద్వారా ఈ విజ్ఞాపన ధ్వని అనే ప్రార్థన కూడికను ప్రభువా జరిపించుకోవడానికి మీరు కృప చూపినందుకే స్తోత్రం. ప్రభువా, మేమందరము కలిసి ఏకముగా నా తండ్రి ప్రభువా దేశము కొరకు, రాష్ట్రముల కొరకు, ప్రస్తుతం నా తండ్రి దేశంలో అయా ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల కొరకు తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనను ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభువా. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ కుటుంబాలుగా నా తండ్రి నీ సన్నిధిలో సమకూర్చబడినట్లుగా సహాయం చేయండి. ప్రార్థిస్తూ ఉండగా బలమైన కార్యాలు జరిగించండి ప్రభువా. నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహింపరుస్తూ ఉండగా ప్రతి కుటుంబంలోనికి నీ సన్నిధి దిగివచ్చినట్లుగా బలమైన ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి విశేషంగా నా తండ్రి ప్రార్థనాత్మ దయచేయండి, విజ్ఞాపనాత్మను అనుగ్రహించండి. భారభరితమైన హృదయముతో నాయన ప్రభువా దేశము కొరకు, రాష్ట్రముల కొరకు, ప్రాంత ప్రజల కొరకు ప్రభువా ఈ కరోనా సమస్య తొలగిపోయేటట్లుగా, ఈ కరోనా మహమ్మారి దూరపరచబడినట్లుగా, ఈ వైరస్ తొలగిపోనట్లుగా ప్రార్థన చేయడానికి మీరు కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి, సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకున్నామని ప్రార్థిస్తున్నాను. మీ సేవకులు మరింతగా బలపరిచి సిలువ చాటును మరుగుపరుచుకొని మీ దాసుని ముఖాంతరములో నుండి, ఆత్మ ప్రత్యక్షతలో నుండి ప్రత్యేకంగా మాతోనూ
ప్రభువా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని, ఆద్యంతం మీరు తోడుగా ఉండి నడిపించుకోమని, సర్వఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరీయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుని యేసయ్య నామాన్ని మహింపరచుకుందాం. హోసన్నా ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో నుండి నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని అనే పాటను పాడుకుని యేసయ్య నామాన్ని మహింపరచుకుందాం. ఆయా ప్రాంతాల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా చక్కగా కూర్చొని చప్పట్లు కొడుతూ మాతో కలిసి ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించి మహింపరచవలసిందిగా ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నార్పణలో నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. చప్పట్లు కొడుతూ ఆమేన్. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకొంటిని ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలో మెరుగని వ్యామోహాలలో గురి నిలిపితేనే, మార్గము చూపిన నీపైనే. గమ్య మెరుగని వ్యామోహాలలో గురి నిలిపితేనే, మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో, షాలేము నీడయి నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో, షాలేము నీడయి నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నా అర్పణలో మంద కాపరుల గుడారాలలో మైమరచితినే, మమతను చూపిన నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే, మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో, సియోను జానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో, సియోను జానమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని,
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నన్ను నడిపిన నా ప్రభువా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా, నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా రక్షణ భాగ్యమునొసగితివే, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా,
నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి. నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి. చెదరిన నా హృది బాధలన్నిటినీ, చెదరిన నా హృది బాధలన్నిటినీ నాట్యముగా నీవు మార్చితివే. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా. దినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా, అనుదినము నీ ఆత్మలోనే ఆనందమొసగిన నా దేవా. రక్షక నిన్నే స్తుతించెదా, రక్షక నిన్నే స్తుతించెదా. ఆనంద గీతమునే పాడి, నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నన్ను నిలిపిన నా ప్రభువా. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో, ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా దేవా, నన్ను నిలిపిన యేసయ్యా. నీకేమి
చెల్లింతు, నా ప్రాణమర్పించు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పించు, నా ప్రాణమర్పించు, నా ప్రాణమర్పించు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలు పడేనే శాశ్వత కృప నాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలు పడేనే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించునే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించనే కృప. విస్తరించనే స్తుతించినప్పుడు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు.
యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. అరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమనులను అర్పించెనే కృప. మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమనులను అర్పించెనే కృప. మైమరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై. ఆదుకొని నన్నెల్లప్పుడు కృప శాంతి సమరము చేసేనే కృప. ఆదుకొని నన్నెల్లప్పుడు కృప శాంతి సమరము చేసేనే కృప. మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే
పక్షమై నిలిచే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కుటుంబాల్లో ఎవరికి వారే మోకరించినట్లయితే మనం కొద్ది క్షణాలు విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. అందరూ మాతో కలిసి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. కొన్ని విన్నపాల కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేశం కొరకే, రాష్ట్రం కొరకే, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగించబడినట్లుగా దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ దేశాన్ని ప్రభు స్వస్థపరచినట్లుగా, ఈ దేశంలో విజృంభిస్తున్నటువంటి వైరస్ నిర్మూలమగినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా నీకు స్తోత్రం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశంలో విజృంభిస్తున్న స్తోత్రం ఈ కరోనా మహమ్మారిని యేసయ్యా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వైరస్ ను తొలగించండి నాయన. ఇది ఎక్కడ కనిపించకుండా నాయన ప్రభువా నీకు స్తోత్రం. పూర్తిగా నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాను. మా భారతదేశాన్ని కనికరించండి యేసయ్యా. దేశాన్ని కనికరించండి యేసయ్యా. దేశాన్ని బాగు చేయండి యేసయ్యా. ఆ దేశాన్ని స్వస్థపరచండి నాయన. నా తండ్రి నీకు రాష్ట్రాలను బాగు చేయండి. మా తెలుగు రాష్ట్రాలను బాగు చేయండి. స్వస్థపరచండి నాయన. కనికరించండి నాయన. ఒక్కసారి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా హస్తాన్ని చాపండి నాయన. యేసు నామములో విడుదల కలుగుచే. యేసు నామములో విడుదల కలుగుచే. యేసు నామములో విడుదల కలుగుచే. స్వస్థత కలుగుచేయండి ప్రభువా. యేసయ్యా నా తండ్రి కృప చూపండి నాయన. కనికరించండి నాయన. ఒక్కసారి నాయన దయ చూపండి యేసయ్యా. మా దేశాన్ని బాగు చేయండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ఈ కరోనా వైరస్ ను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ కూడా నా తండ్రి వ్యాపించకుండా దీన్ని నివారించమని ప్రార్థిస్తున్నాను. వైరస్ నశించాలి నాయన. వైరస్ యొక్క బలము తగ్గిపోవాలి. దేశంలో, రాష్ట్రాల్లో నా తండ్రి, ప్రపంచంలో పూర్తిగా నా తండ్రి వైరస్ ను తొలగించండి నాయన. ప్రభువా నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను నాయన. నీ ప్రజలందరూ కలిసి మొరపెడుచు ఉన్నారు ప్రభువా. ఇదిగో నా తండ్రి మా ప్రార్థన ఆలకిస్తున్నందుకే స్తోత్రాలు. మా ప్రార్థన ప్రభువా మీరు అంగీకరిస్తున్నందుకే స్తోత్రాలు నాయన. యేసయ్యా కరుణించు. నీ వలనే సమస్తము సాధ్యము నాయన. కరుణించు. నీ వలనే సమస్తము సాధ్యము నాయన. ఎవరి వలన సాధ్యము కాదు నా తండ్రి. మీ వలనే సాధ్యమవుతుంది నాయన. దయచేసి జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశాన్ని కనికరించండి నాయన. ఒక్కసారి మా దేశం పైన కను దృష్టి నిలబడిన ఆయన నీ కనికరము దిగిరానివ్వండి యేసయ్యా. బాహువును చాపి ప్రభువా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కరోనా తెగులును తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరో నశించిపోతున్నారు. దేశము పాడైపోతుంది యేసయ్యా. కనికరించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపమని ప్రార్థిస్తున్నాను. దేశంలోను, రాష్ట్రాల్లోను, ఈ పరిసర ప్రాంతాల్లోను, పట్టణాల్లో, గ్రామాల్లో ప్రభువా అనేక చోట్ల ఇది విస్తరించి ఉండగా ప్రభువా నీకు స్తోత్రం. ఎక్కడ కూడా విస్తరించి ఉండగా దీన్ని సమూల నాశనము చేయండి, నిర్మూలము చేయండి. యేసు నామములో దీన్ని తొలగించండి. యేసయ్యా నీకు స్తోత్రం. దేశము పైన తండ్రి ఈ యొక్క మహిమ ప్రభువా ఈ యొక్క తండ్రి వెలుగు ఆయన ప్రకాశింప చేయండి. అయ్యా చీకటి కార్యాలను తొలగించండి. ఈ చీకటి నాశనమును తొలగించండి ప్రభువా. నీకు కనికరించండి ప్రభువా. యేసయ్య నాశనము నుండి తప్పించండి. ఈ తెగులు నుండి విడిపించండి నాయన. ఓ నా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వినాశనము నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా ప్రార్థన ఆలకించండి. ఓ నా తండ్రి కనికరించండి నాయన. ఓ నా తండ్రి దేశం యొక్క ప్రభువా అయ్యా క్షేమము కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశ ప్రజల క్షేమము నిమిత్తం ప్రార్థిస్తున్నాను.
ఒక్కసారి దేశాన్ని క్షమించండి నాయన, దేశాన్ని క్షమించండి నాయన, దేశ ప్రజల పొరపాటు తప్పిదాలు పాపముల నుండి క్షమించండి నాయన, విడిపించండి నాయన, కనికరించండి నాయన, బాగు చేయండి యేసయ్యా. ఓ నా తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను నాయన. ఈ నామములోనే విజయము, ఈ నామములోనే జయము, ఈ నామములోనే విడుదల, ఈ నామములోనే స్వస్థత కలగాలి యేసయ్యా. ఈ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి యేసయ్యా. కనికరించండి నాయన, కనికరించండి నాయన, కృప చూపండి యేసయ్యా, కృప చూపండి యేసయ్యా. మీ నామాన్ని మహింపరచుకోండి నాయన, మీ నామాన్ని మహింపరచుకోండి నాయన. గొప్ప విడుదల కలుగు చేయండి, గొప్ప విడుదల కలుగు చేయండి, క్షేమాన్ని కలుగు చేయండి, క్షేమాన్ని కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి నాయన. ఎక్కడ ఇది వ్యాపించకూడదు ప్రభా, సమూల నాశనం చేయండి, నిర్మూలన చేయండి, వైరస్ నాశనం చేయండి ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం. కనికరించమని ప్రార్థిస్తున్నాం, కనికరించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప విడుదల కలుగు చేసి దేశంలో ఒక నెమ్మది క్షేమము కలుగునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికీ నా తండ్రి, దేశమంతా కలుషితమైపోయింది నాయన, దేశమంతా కలుషితమైపోయింది అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, యేసయ్యా. నా తండ్రి, మీ హస్తాన్ని చాపే ఓ సాహస కార్యములు, అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన, కనికరించండి నాయన, కనికరించండి యేసయ్యా. కృప చూపండి అయ్యా. కార్యాలు జరిగించండి, కార్యాలు జరిగించండి. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి, విజ్ఞాపన చేస్తున్నామయ్యా, మొరపెట్టుచున్నామయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన, మా ప్రార్థన అంగీకరించండి నాయన, కార్యాలు జరిగించండి నాయన. నా తండ్రి, నీకు స్తోత్రాలు. విడివాక ఎడబాయక మీరు కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. మీ నామాన్ని మహిమ పరచుకోండి నాయన, మీ నామాన్ని మహిమ పరచుకోండి నాయన. గొప్ప విడుదల కలుగు చేసి దేశానికి క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీకు స్తోత్రం. ఈ చీకటి కార్యాలను తొలగించండి నాయన, ఈ నాశనం నుండి తొలగించండి, తప్పించండి నాయన, కీడు నుండి ప్రజలను తప్పించండి నాయన యేసయ్యా. ఈ ఉగ్రత నుండి తప్పించండి ప్రభువా, విపత్కరమైన పరిస్థితుల నుండి తప్పించండి. మీ ద్వారానే కార్యము చేసి మీ నామాన్ని మహిమ పరచుకోమని ప్రభువా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచమంతటా విస్తరించినటువంటి కరోనా మహమ్మారిని యేసయ్య తొలగించి నిర్మూలన చేసి గొప్ప విడుదలను కలుగు చేసి నెమ్మదిని క్షేమాన్ని కలుగు చేస్తూ ప్రభునామాన్ని మహింపరచుకున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేద్దామండి. మరొక విజ్ఞాపన కొరకై దేశంలో, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అనేకులు ఈ వైరస్ చేత పీడించబడుతూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వారి కొరకే, అలాగనే వస్తున్న మినిస్ట్రీస్లో ఆయా అనేకులు కూడా ఈ వైరస్ చేత పీడించబడుతున్నారు. అనేకులు ఎంతోమంది గృహాల్లో ఉండి ఈ వైరస్ నిమిత్తం బాధించబడుతున్నారు. వారి కొరకే ప్రార్థన చేద్దాం. స్వస్థత పొందినట్లుగా ప్రభు నిశ్చయంగా ప్రభు స్వస్థపరచులాగున ప్రార్థన చేద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. ప్రభువా నీకు స్తోత్రం నాయనా. మా ప్రాంతాల్లో, మా దేశంలో, మా రాష్ట్రాల్లో ప్రభువా ఎందరైతే నా తండ్రి యేసయ్యా, ఎంతమంది అయితే ప్రభా ప్రజలు వైరస్ చేత బాధించబడతా ఉన్నారు ప్రభువా, వైరస్ చేత పీడించబడుతున్నారు ప్రభువా నాయనా, యేసయ్య బలహీనత చేత బాధించబడతా ఉన్నారు. ఒక్కసారి కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం. రోగుల మీద కనికరం చూపండి నాయన. హాస్పిటల్లో ఉన్న, గృహాల్లో ఉన్న, ఎక్కడున్నా సరే మీ కనికరం గల దయగలిగిన హస్తాన్ని, మీ గాయపడిన హస్తాన్ని ఇప్పుడే చాపమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య కనికరం చూపండి నాయన, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడా, ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఎవరెవరైతే అనారోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభువా, అయ్యా ఎందరైతే ప్రభువా అనారోగ్యంతో ఉన్నారు, సేవకులు గాని, విశ్వాసులు గాని ప్రభువా, ఎక్కడైతే నాయన అనారోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తి కొరకై ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే
మీరు కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు కృప చూపండి నాయన. అయ్యా మీ నామములో స్వస్థపరచండి, మీ నామములో బాగు చేయండి నాయన. హాస్పిటల్లో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి నాయన. యేసయ్యా మరణముతో పోరాడుతున్న వారిని స్వస్థపరచండి నాయన. ఆక్సిజన్ అందక నా తండ్రి, ఊపిరి ఆడక నా తండ్రి, యేసయ్య ఎంతో మంది నాయన మరణముతో పోరాడుచు ఉన్నారు. యేసయ్యా మరణ అంచుల్లో ఉన్నారు, మరణపు అవస్థలో ఉన్నారు నాయన. మరణపు అంచుల్లో ఉన్న వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. జీవాన్ని కలుగ చేయండి నాయన. యేసయ్యా మరణాన్ని నిరర్థకం చేయండి, మరణాన్ని నిరర్థకం చేయండి. యేసయ్యా నీ నామములో మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని కలుగ చేయండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. పునరుత్థానమును జీవమును నేనే అని సెలవించిన యేసయ్యా మీ జీవాన్ని పంపించండి నాయన. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఎందరైతే ప్రభువా యేసయ్యా నా తండ్రి ప్రభువా చివరి స్టేజ్ లో ఉన్నారు వారిని కూడా మీరు బ్రతికించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆఖరి స్థితిలో ఉన్న వారిని కూడా మీరు లేవనెత్తండి నాయన. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, బ్రతికించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయుష్ను దయచేయండి ప్రభు, దీర్ఘాయువు చేత నింపండి నాయన. దీర్ఘాయువు చేత తృప్తి పరచండి, ఆయుష్ను పొడిగించండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. సమస్త విధములైన బలహీనతల నుండి వైరస్ల నుండి తొలగించండి ప్రభు. విడుదల దయచేయండి, స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ గాయాల్లో ఉన్న స్వస్థతను పంపించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. రాఫా మీకు స్తోత్రం నాయన. స్వస్థపరిచి యెహోవా నిశ్చయముగా నీ ప్రజల మీద మీరు కనికరపడి మీరు రోగులను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే నా తండ్రి నెమ్మది లేక సమాధానం లేక యేసయ్యా ప్రభువా కలవరాల మధ్యలో నా తండ్రి యేసయ్యా కొనసాగించబడుతూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా ప్రతి విధమైనటువంటి ఆటంకాలను తొలగించండి, ప్రతి విధమైన బలహీనతల్లో నుండి విడుదల కలుగచేయమని ప్రార్థిస్తున్నా. సంపూర్ణమైన విడుదల దయచేయండి, మీ నామములో సంపూర్ణమైన స్వస్థతను కలుగచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి నాయన. యేసు నామములో, యేసు నామములో విడుదల దయచేయండి నాయన. ఇప్పుడే నా తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన, మీ రక్తంతో కడగండి నాయన. యేసయ్యా 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 ప్రతి బాధను తొలగించండి, బాధను నివారణ చేయండి నా తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ గాయపడిన అదృశ్యమైన హస్తాన్ని చాపి కనికరించి స్వస్థపరిచి బాగు చేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా మీ నామాన్ని మహిమ పరుచుకోండి నా తండ్రి. మీ ప్రజలను మీరు నా తండ్రి బ్రతికించుకొని నాయన మీ ప్రజలకు ఆరోగ్యాన్ని కలుగజేసి ప్రభా మీ ప్రజలను బట్టి మీ ఘనమైన నామాన్ని మహిమ పరుచుకోండి నాయన. మీ నామ ఘనత కొరకే వారిని నిలవబెట్టుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలవబడినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను, కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలని బాగు చేయండి, స్వస్థపరచండి. తెలుగు రాష్ట్రాల్లో ఎందరైతే ప్రభా యేసయ్యా ఈ వైరస్ చేత బాధించబడుతున్నారు వారందరినీ మీరు కనికరించి మీరు పూర్తి స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందమని మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోనమని. ఇదిగో మా పరిసర ప్రాంతాల్లో ప్రభా ఈ వైరస్ చేత బాధించబడుతున్న వారికి మీ నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కలుగు చేసి మహిమ తెచ్చుకోనమని. సేవకులను కూడా స్వస్థపరచండి నాయన. ఎంతమంది సేవకులైతే బాధించబడుతూ ఉన్నారు ఇప్పుడే మీ సేవకుల్ని బాగు చేయండి అయ్యా. మీరు కనికరం చూపండి నాయన. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి, బలపరచండి, వాడుకోండి. మీ నామాన్ని మహిమ పరుచుకోమని కార్యాలు చేసి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ ప్రజల పట్ల మీరు చేసి మీ ఘననామానికి మహిమను తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, ప్రాంత ప్రజలను, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు స్వస్థపరిచి బాగు చేసి ఆయన నామ ఘనత కొరకే సాక్షులుగా నిలబెట్టుకొనుచున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులను, విశ్వాసులను కూడా ప్రభు ముట్టి బాగు చేసి సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలబెట్టుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఆయన కనికరపడి రోగులను స్వస్థపరుస్తున్నందుకే, ఆయన నామాన్ని మహింపరచుకున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
అలాగనే మరొక విజ్ఞాపన ప్రార్థన చేద్దామండి. ఈ భయంకరమైన దినాల్లో ఇటువంటి కరువు మన కుటుంబాలు వేలుబడి చేయకుండా సమృద్ధిగా ప్రభు సమస్తాన్ని కూడా సమకూర్చినట్లుగా మన విశ్వాసుల కుటుంబాలు చేసుకుంటున్న చేతి పనులు, కూలి పనులు, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రభు తోడే ఉండి ఎటువంటి కరువు కోరలు చిక్కబడకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని ప్రభు కలుగు చేయనట్లుగా, ఏది తక్కువ లేకుండా సమస్తము కూడా ప్రభు మనకు సమకూర్చి జరిగించినట్లుగా, మన కుటుంబాన్ని ప్రభు కాపాడినట్లుగా, అంతవరకు నడిపించినట్లుగా ప్రార్థన చేద్దామండి. స్తోత్రం 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 యేసయ్యా, మీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ పరిస్థితుల మధ్యలో నాయన యేసయ్యా, కరువు విలయ తాండం ఆడుతూ ఉండగా ఎంతో మంది నా తండ్రి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారయ్యా. ప్రభువా, తినుటకు ఆహారమును దయచేయండి యేసయ్యా. ఏది లోటు లేకుండా సర్వ సమృద్ధిని నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏది తక్కువ కాకుండా నాయన సమృద్ధితో మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నీ ప్రజలకు నాయన ఏది తక్కువ లేకుండా సమృద్ధితో మీరు నడిపిస్తూ వచ్చారు కదా నాయన. సముద్రం అంత సమృద్ధితో మీరు నింపారు నాయన. ఒక్కసారి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆయన యేసయ్యా, ఏది తక్కువ లేకుండా ప్రభువా, ఏది లోటు లేకుండా ప్రతి అక్కర కొరతలు మీ మహిమ ఐశ్వర్యములో తీర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా, విశ్వాసుల కుటుంబాల్లో సమృద్ధిని కలుగ చేయండి నాయన. యేసయ్యా, ప్రతి లోటుపాటును తీర్చమని ప్రార్థిస్తున్నాను. అవసరాలన్నీ మీ మహిమలో తీర్చండి నాయన. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభువా, ఇబ్బందులన్నింటిలో నుండి విడిపించండి నాయన. నీకు స్తోత్రాలు. మీరే ఆశ్రయముగా ఉండి నడిపించండి, సహాయము చేయండి నాయన. మీరు సహాయమును అందించండి నాయన. పరిశుద్ధ స్థలములో నుండి మీరు సహాయాన్ని అందించండి నాయన. నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించండి ప్రభు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. అన్ని రంగాల్లో మా దేశాన్ని, మా రాష్ట్రాలను, ప్రజలను, కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఆర్థిక అవసరాలు తీర్చండి నాయన. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచండి నాయన. యేసయ్యా, మీరు కనికరించండి ప్రభు. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నా తండ్రి నాయన, చేస్తున్న చేతు పనులను ఆశీర్వదించండి ప్రభు. వ్యవసాయాన్ని ఆశీర్వదించు, వ్యాపారాలను ఆశీర్వదించు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ లాక్డౌన్ దినాల్లో కూడా నా తండ్రి ప్రభా, సర్వ సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఏది లోటు లేకుండా, తక్కువ కాకుండా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ నామాన్ని మహిమ పరచుకోండి నాయన. వారు చేస్తున్న జీవనోపాధులను ఆశీర్వదించండి నా తండ్రి. చేతి నిండా పనులు దయచేయండి ప్రభా. ఎవరికి ఎలాంటి నా తండ్రి అయ్యా వైరస్ వ్యాపించకుండా, తగలకుండా, సోకకుండా ప్రభా నా తండ్రి, ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ పనులు చేసుకుంటున్నా మీ కాపుదల దయచేయండి, మీరు సంరక్షణ దయచేయండి. మీరే కాపాడమని ప్రార్థిస్తున్నారు. సహాయం చేయండి నా తండ్రి. ఏ తెగులు దరిచేరకుండా మీరు తప్పిస్తున్నందుకై స్తోత్రాలు. అన్ని విషయాలు మీరు ఆదుకుంటున్నందుకై స్తోత్రాలు. మీరు సహాయం చేస్తున్నందుకై, సమృద్ధితో నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకోమని, కుటుంబాలన్నిటినీ ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ దినములన్నిటి కూడా మీరే నడిపించమని ప్రార్థిస్తూ, మీరే తండ్రిగా ఉండి ప్రభువా సహాయం చేయండి ప్రభువా. సంరక్షకుడిగా, పోషకుడిగా, మంచి కాపరిగా ఉండి నా తండ్రి అయినా పచ్చిక గల చోట్లలోనికి, శాంతికరమైన జలముల యొద్దకు నీ ప్రజలను నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, సమృద్ధిని మీ నామములో కలుగు చేసి మహిమను తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు, ఈ కరువు దినాల్లో, ఈ లాక్డౌన్ దినాల్లో ఎలాంటి కొరతలు, ఇబ్బందులు కలగకుండా ప్రతి అవసరతను ప్రభు మహిమైశ్వరంలో తీర్చి సర్వ సమృద్ధిని కలుగు చేసి పోషించి సంరక్షించి ఆశీర్వదిస్తున్న యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన విశ్వాసుల కుటుంబాల్లో ప్రభు ప్రతి అక్కర్లన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యంలో
తీర్చున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధి, ఆశీర్వాదాన్ని కలుగు చేసిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ ప్రభు తొలగించి అతి త్వరలోనే ప్రభు మన ప్రార్థన ఆలకించిన దేవుడు విడుదల కలుగు చేసి గొప్ప నెమ్మదిని, క్షేమాన్ని, జయాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలన్నీ, విజ్ఞాపనలన్నీ ఆలకించి అంగీకరించి కార్యాలు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయనా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సమయంలో విజ్ఞాపన ధ్వని అనే కార్యక్రమం ద్వారా ప్రభువా నీకు స్తోత్రం. అనేకుల్ని కలుసుకోవటానికి మీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మాతో పాటు కలిసి ప్రార్థనా ధ్వనిలో పాలు పొంది విజ్ఞాపన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం. దైవ సేవకుడిగా మీరు నన్ను బలపరిచి మా అందరికీ అవసరమైన సంగతులు ప్రతి దినం మీరు బోధించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. వినిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మానవ స్వరమును మరుగుపరిచి మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి ధైర్యపరిచి ప్రభువా గొప్ప జయమును ఈ వైరస్ మీద, ఈ శోధన మీద మాకు జయము అనుగ్రహించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ సమయంలో మీరు మాతో అందరితో మాట్లాడబోతున్నందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, సంతోషం. ఈ సమయంలో కొద్ది లేఖన భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదువుతుంటే చక్కటి మాట వ్రాయబడి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని లేఖనం చూస్తున్నాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని లేఖనాల్లో మనం చదువుతున్నాం. కింద చూస్తుంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు మరి ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపలేదు. ఆయన మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను మనం చూస్తున్నాం. ప్రియులారా, నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు వెనువెంటనే ప్రభు జవాబు అనుగ్రహించే దేవుడని, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి మనఃపూర్వకంగా చేరుతుందని చక్కటి విషయాలు ఈ వాక్య భాగంలో మనం చదువుకుని ఉన్నాం. కనుక ఆ ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని లేఖనం చెప్తుంది. అయితే నీతిమంతులు ఎవరు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనేక విషయాలు మనకు ప్రత్యక్షమవుతుంటాయి. నీతిమంతుల గురించి అనేక సంగతులు బైబిల్లో వ్రాయబడి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. నీతిమంతుల పట్టికలు చూస్తుంటే అనేక విషయాలు మనకు ప్రత్యక్షమవుతూ వస్తాయి. బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ప్రజల యొక్క ఘోరమైన పాపము, దుర్గతి, దుష్టత్వము ఘోరాతి ఘోరముగా ఉన్నప్పుడు భూమి మీద నరులను పుట్టించినందుకు యెహోవా సంతాపము నొందెను అనే ఆదికాండంలో మనం చదువుతాం. ప్రియులారా, ఆయన సంతాపము నొందుచున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఆ దినాల్లో ఈ భూమిని, మనుషులను నూతనపరచాలని ఉద్దేశించిన దేవాతి దేవుడు నోవహు దినాల్లో అనేకులను చూస్తూ ఉన్నప్పుడు ఆ తరము వారిలో బైబిల్లో మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండంలో మనం చూస్తాం 6-7 అధ్యాయులు ఈ చరిత్ర మనకు కనపడుతుంది. ప్రియులారా, ఆ దినము ఆ తరము వారిలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడని లేఖనం చదువుతున్నాం. కనుక నోవహు ఒక్కడే నీతిమంతుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎందుకు నోవహు ఒక్కడే ఆ తరము వారిలో సృష్టికర్త అయిన దేవాతి దేవునికి కనపడుతూ వచ్చారు అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే నోవహు
కృప పొందినవాడు. నోవహు దేవునితో నడిచినవాడని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని కృపణకు పాత్రుడిగా జీవించిన వాడని లేఖనాల్లో చదువుతున్నాం. అలాగే మనము కూడా కృప పొందిన వారమై, నీతిమంతుల పట్టికలోకి వచ్చిన వారమై, దేవునితో నడుస్తున్న వారమై ప్రభు మార్గాల్లో నడిచినట్లయితే ఈ తరము వారిలో కూడా, ఈ దినాల్లో కూడా ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనందరినీ కూడా నీతిమంతుల పట్టికలో చేర్చి మన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండేటట్లుగా ప్రభులు వారు నిశ్చయముగా చేస్తారు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదే ఉంటుందని లేఖన భాగాన్ని బట్టి నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలి అనే లేఖనం చెప్తుంది. నీతిమంతులుగా ఎలా తీర్చిదిద్దబడతాము అనే సత్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే, నీతిమంతులుగా మనం ఎలా తీర్చిదిద్దబడతామంటే, మొట్టమొదటగా ప్రియులారా, పాప పంకిలమైన జీవితము కొట్టుకుపోతున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో శాపాన్ని అనుభవిస్తూ, కన్నీళ్లను అనుభవిస్తూ, జీవితములో సుఖము లేక, నెమ్మది లేక, విసిగి వేసారిపోతున్న మన జీవితాల్లో ఒక గొప్ప నెమ్మదిని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవాలని ఉద్దేశించిన వారమైతే మనము నీతిమంతుల పట్టికలోకి రావాలి. అలా రావాలని ఉద్దేశించిన వారమైతే మొట్టమొదటిగా ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనం ఎలాగున నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే, యేసు రక్తము ద్వారా ఎవరైతే కడగబడి, పవిత్రపరచబడి, శుద్ధి చేయబడి, నీతి నియమాల్లో, నీతియుక్తమైన కార్యక్రమాల్లో యేసయ్య పరిశుద్ధతను అన్వయించుకొని, స్వతంత్రించుకొని, ఆ యేసయ్య పరిశుద్ధతను కోరుకుంటూ ఆయన మార్గాల్లో కొనసాగుతున్న వారు, ప్రాముఖ్యంగా యేసయ్య కల్వారి సిలువలో కార్చిన రక్తము ద్వారా ఎవరైతే ఈ ప్రపంచములో, ఈ లోకములో కడగబడతారో వారే పవిత్రులై ఉంటారని, వారే నీతిమంతులని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. గనుక యేసు రక్తము చేత మనం కడగబడటం ఎలాగునా అనే సత్యాన్ని మనం గమనిస్తే మనం మార్పు చెందాలి. రెండవదిగా, బిడ్డల వంటి స్వభావం కలిగి జీవించాలి. బిడ్డల వంటి స్వభావాన్ని అంటే అర్థం ఏంటంటే, మనలో కల్మషము కానీ, ద్వేషాలు కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ ఏ కోణంలో కూడా మనం కనబడకుండా దేవుని సన్నిధిలో పసిబిడ్డల వలె, పసిపిల్లల స్వభావం కలిగి ప్రభు మార్గాల్లో కొనసాగుతూ మార్పు చెందిన వారమై, మనస్సును మార్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే మరి కడగబడతారో, బాప్తిస్మము అనుభవంలోకి వస్తారో వాళ్ళందరూ కూడా యేసయ్య రక్తం చేత కడగబడిన వారని, వారు నీతిమంతుల పట్టికలో చేర్చబడతారని లేఖన భాగం తెలియపరుస్తున్న సత్యం. కనుక ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఆ విధమైన అనుభవాల్లో మనం కొనసాగుతున్నట్లయితే నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారు నీతిమంతులుగా, నీతిమంతురాండ్రుగా మనల్ని తీర్చడమే కాకుండా నీతిమంతులమైన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధికి మనఃపూర్వకంగా చేరినదై అది బహుబలము గలదై ఉంటుందని లేఖన భాగంలో యాకోబు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా మన ప్రార్థన బహుబలము గలదై ఉండేటట్టుగా, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడేటట్టుగా, ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తారు, వెనువెంటనే ఆయన కార్యములు చేస్తారని లేఖన భాగం చెప్తుంది. కనుక అట్లాగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. రెండవదిగా మనం చూస్తుంటే సౌలు చరిత్రలో, సౌలు దావీదు చరిత్రలో చూస్తుంటే, సమూయేలు మొదటి గ్రంథం 24 అధ్యాయులు మనం చదువుతూ ఉంటుంటే, సమూయేలును ఇలా సౌలు దావీదుని చంపటానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. 2-3 సార్లు ఈటి విసురుతూ వచ్చాడు. అయినప్పటికీ దావీదుకి ఒకరోజు చిక్కినప్పుడు, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అని మరి ఆయన వస్త్రపు చెంగి కోసినందుకు కూడా మనసులో నొచ్చుకున్నవాడై బాధపడిపోతూ మరి దిగులు పడిపోతూ ఉన్నాడు. అయితే ఒక రోజున దావీదు సౌలుతో అంటున్నాడు, సౌలు రాజా, నీ పక్షమున నా పక్షమున యెహోవా తీర్పు తీరుస్తాడు. యెహోవా వ్యాజ్యమాడి నీకు నాకు న్యాయం తీరుస్తాడు. ఈ విషయములో నీ నిర్దోషిని, నేను ఏ నేరము చేయని వాడిని, చచ్చిన కుక్కలాంటి వాడినైనా, నన్ను మిన్నల్లాంటి వాడినైనా ఎందుకు తరుముచున్నావు అని సంబోధిస్తూ ఉన్నప్పుడు సౌలు రాజు ఒక చక్కటి మాట తెలియపరుస్తాడు. దావీదు, నాయనా, ఈ పలుకు నీదేనా అని చెప్తూ ఏం చెప్తా వచ్చాడంటే, నేను నీకు అపకారం చేస్తా వచ్చాను,
నీ ఉపకార బుద్ధిని దావీదు వెల్లడిపరుస్తూ వచ్చావు, అందుకు నీవు నాకంటే నీతిమంతుడువని సౌలు దావీదు విషయంలో తెలియపరుస్తున్నాడు. అంటే ఈ మాటలను బట్టి, ఈ వాక్య భాగాన్ని బట్టి ఎవరు నీతిమంతులు అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ విజ్ఞాపన ధ్వని సందేశాలు వినుతున్న మీరందరూ కూడా నీతిమంతుల పట్టికలకు రావాలంటే మీరు, నేను కూడా, సర్వలోకంలో ప్రజలందరూ కూడా ఏమి చేయాలని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుందంటే, అపకారము చేసేవారికి ఉపకార బుద్ధిని వెల్లడిపరిచే బిడ్డలముగా మనం ఉన్నప్పుడు, ఎవరైతే మనకు అపకారం తలబెడుతున్నారో వాళ్ళకి మనం ఉపకారం చేసే మనస్సు కలిగి ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తున్న వారమై ప్రభు మార్గాల్లో కొనసాగాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. అట్లాంటి ఉపకార బుద్ధిని ఎవరైతే దావీదు వలె ప్రియులారా మరి వెల్లడిపరుస్తూ ఉంటారో వాళ్ళే నీతిమంతులని, వాళ్ళ నీతిమంతుల పట్టికలోకి చేర్చబడతారని, వాళ్ళ ప్రార్థనలు మనఃపూర్వకమైనవై బహుబలము గలదై ఉంటుందని, వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ కూడా యేసయ్య ఆలకిస్తారని లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. గనుక అపకారము తలపెట్టే వారందరి మీద మనమందరం కూడా ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి, ప్రార్థన ద్వారా జయం పొందాలి. ఈ విజ్ఞాపన ధ్వని అనే ప్రార్థన ద్వారా ఒక గొప్ప జయాన్ని మనం పొందుకోవాలి అనే ఆలోచన కలిగిన వారమైతే నిశ్చయముగా మనకు ఎవరెవరు అపకారములు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ ఉపకారము చేసే ప్రజలముగా, ఉపకారం చేసే దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగాలని లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ లేఖనాల్లో మరొక చోట కూడా చూస్తుంటే, యేసు ప్రభులు వారు సంచరిస్తున్న ఆ రోజుల్లో ప్రియులారా, ఎవ్వరూ కాదు మేమే నీతిమంతులమని కొంతమంది ఒక గుంపు వారు అనుకుంటూ ఉండటం ఆయన చూసి ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. 2 వ్యక్తులు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను వారంలో 2-3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలో, జీలకర్రలో, కొత్తిమీరలో అన్ని దశభాగం చెల్లిస్తున్నాను, క్రమమైన పద్ధతుల్లో నడుస్తున్నాను, అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత చివరికి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళాడు. ఆ వ్యక్తి గుమ్మం దగ్గరే ఉండి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఈ గుమ్మం దగ్గరుండి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్న వ్యక్తిని ముందుగా వెళ్ళిన పరిసయ్యుడు ఆ సుంకర్ని చూస్తూ వస్తున్నాడు. చూసిన వెంటనే ఆ సుంకరిలాగా నేను లేనందుకు నీకు స్తోత్రం అని చెప్తా వచ్చాడు. తన్ను తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడై హెచ్చింపు స్వభావం కలిగి ఉండకుండా, అయ్యా చేతులెత్తుటికైనా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా, ఏసయ్యా నన్ను కరుణించయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటూ సుంకరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంటే ఈ పరిసయ్యుని ప్రార్థన వింటున్నాడు యేసు ప్రభుల వారు. సుంకరి ప్రార్థన వింటున్నాడు. ఆ వినుచున్న వెంటనే తన దగ్గరున్న ప్రజలతో, శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నా బిడ్డలారా, ఈ పరిసయ్యుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు నీతిమంతుడు అనే సత్యాన్ని మనం గమనిస్తే ఈ సుంకరి జీవితంలో అనుభవాలు ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నాడు. రెండవదిగా పాపినని ఒప్పుకున్నాడు. మూడవదిగా చేతులెత్తుటికైనా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నాకు ధైర్యం చేకూర్చండి, ఈ అపాయకరమైన పరిస్థితుల్లో, ఈ శోధన దినాల్లో నాకు ధైర్యం దయచేయండి. సుంకరి వలె మన జీవితాల్లో ప్రార్థన చేసినప్పుడు, మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని నిశ్చయముగా హెచ్చించటమే కాకుండా, ఏది తక్కువ కాకుండా సమృద్ధిని, జీవాన్ని అనుగ్రహించటమే కాకుండా మన జీవితాల్ని నీతిమంతుల పట్టికలో ఆయన చేరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గనుక నా ప్రియ సహోదరులారా, మనము తగ్గించుకొని సుంకరి వలె ప్రార్థన చేసినప్పుడు మనము నీతిమంతుల పట్టికలో చేర్చబడతాం. మన ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక నీతిమంతులమై అలా ప్రార్థన చేయాలని ప్రేమతో దేవాతి దేవుడు, పరిశుద్ధాత్ముడు
దైవ సేవకుడని ప్రేరేపించి చక్కటి విషయాలు ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. గనుక నిశ్చయముగా అట్లాంటి అనుభవాల్లోకి మనం అందరము కూడి రావాలని ఆయన తెలియపరుస్తున్నాడు. తర్వాత సంగతి మనం చూస్తుంటే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయములో చక్కటి మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయము సామెతల గ్రంథం 21వ వాక్యం అనుకుంటాను, ఒకసారి చదువుకుందాం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నీతిమంతులమైన మన జీవితాల్లో ఎవరైతే తగ్గించుకుని, ఎవరైతే అపకారం చేసే వారికి ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ నీతిమంతుల పట్టికలోకి యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారమై నీతియుక్తమైన మార్గాల్లో నడుచుకుంటున్న వారమై నోవహు గారి వలె దేవునితో నడిచిన వారమై నోవహు వలె కృపను పొందిన వారమై ప్రభు మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో నీతిమంతులమైన మనకు ఏ ఆపదయు సంభవించదని దేవుడు సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ కీడు సంభవించదు, ఏ అపాయము మన యొద్దకు రాదు, ఏ తెగులు మన గుడారము, నీతిమంతులమైన మన గుడారము సమీపించకుండా ప్రభు కాపాడతారని లేఖన భాగాల్లో వాగ్దానపూర్వకంగా ఈ లేఖన సత్యాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ సమయంలో ప్రియులారా, దేవుని లేఖనాన్ని అనుసరిస్తున్న మన జీవితాల్లో ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకోవటానికి, ఎన్నెన్నో దీవెనలు అనుభవించటానికి ప్రభు ఉచితమైన కృప ద్వారా ఈ విజ్ఞాపన ధ్వని అనే ప్రార్థన కూడిక ద్వారా అనేక సంగతులు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏ తెగులు మన గుడారం సమీపించకుండా ప్రభు కాపాడతారనే వాస్తవాన్ని పరిశుద్ధాత్ముడి సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు. నీతిమంతులమైన మనకు ఏ ఆపదయు సంభవించకుండా, ఏ కీడి మన దరి చేరకుండా, ఎటువంటి అపాయాలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి వైరస్సులు, ఎటువంటి విపత్తులు మన దరికి చేరకుండా ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనల్ని కంచి వేసి కాపాడుతాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. రెండవదిగా మనం బైబిల్లో చూస్తుంటే 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో 34వ వాక్యం ఉంటుంది, చదువుదాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును, దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులమైన మనల్ని ఆకాశానికి, భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు ఘనపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఘనమైన కార్యములు మన పట్ల ఆయన చేయుదురుగాక. హల్లెలూయా. ఘనహీనులుగా కాకుండా ఘనులుగా ఆయన మనల్ని చేసి నీతిమంతుల పట్టికలోకి వచ్చిన మనల్ని, నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన మనల్ని, నీతి జనములు ఘనతకెక్కుడు కారణమగునని అన్నట్లుగా జ్ఞానైన సొలొమోను గారు చెప్తున్నట్లుగా నీతిమంతులమైన మనల్ని ఆయన ఘనతకు పాత్రులుగా చేస్తాడు. మరొక చోట మనం చూస్తుంటే ఆయనను ఘనపరచు వారిని నిశ్చయముగా ఘనపరుస్తానని మనం ఆరాధిస్తున్న యేసయ్య మనకు వాగ్దానపూర్వకంగా తెలియపరుస్తుంది. కనుక ఎవరైతే ఆయన మాటను ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన అనుభవాల్ని ఘనపరుస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని ఘనపరుస్తారో నిశ్చయముగా వారిని ఆయన ఘనపరుస్తాడు. ఏమాత్రము సందేహం లేకుండా వారిని ఘనపరుస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. మరొక మాట కూడా బైబిల్లో మనం చదువుతుంటే ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యం చదివితే చక్కటి మాట రాస్తుంది, చదువుదాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. నీతిమంతుల వెలుగు అంతకంతకో తేజరిల్లుతున్నది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతులమైన మనం ఈ ముగింపులో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్న సంగతులు ఏంటంటే, నీతిమంతులమైన మనం అంతకంతకు తేజరిల్లుదాము, వెలుగు సంబంధమైన అనుభవాల్లో సాగిపోతాము, ప్రజ్వరిల్లుతాము, ప్రకాశిస్తాము, మండుచు ప్రకాశిస్తున్న దీపాలమై తేజరిల్లుతామని నీతిమంతులమైన మనం అట్లాంటి అనుభవాల్లో ప్రభు కొనసాగిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. ఇంకా మనం బైబిల్ లేఖనాల్లో అనేక సంగతులు గమనించినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేస్తారని, నీతిమంతులు సింహాల వలె ధైర్యముగా ఉంటారని, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని
లేఖనాలు అనేక విషయాలు మనం నీతి మరణం నుంచి రక్షిస్తుందని, కాపాడుతుందని, ఆయన భద్రపరుస్తాడని లేఖనాలు అనేక సంగతులు నీతిమంతుని గురించి చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. కనుక నీతియుక్తమైన మార్గాల్లో కొనసాగుతూ నీతిమంతులమై అపకారం చేసేవారికి ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ, సుంకరి వలె మనకు మనం తగ్గించుకుంటూ, నోవహు వలె దేవునితో నడుస్తూ కృప పొందుకున్న వారమై దేవుని మార్గాల్లో నడుస్తున్నప్పుడు నీతిమంతులమైన మనకు ఏ ఆపదయు సంభవించకుండా నిశ్చయముగా మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు మనందరినీ కాపాడునుగాక. నిశ్చయముగా నీతి జనముల ఘనతకెక్కుటకు కారణమవుతుందని లేఖనాల్లో మనం చదువుతూ వచ్చాము. కనుక నీతిమంతులమైన మనల్ని ఆయన ఘనపరిచి, హెచ్చించి, ఆశీర్వదించి సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఏది కూడా ఈ కరువు కాలంలో, ఈ భయంకరమైన శోధన కాలంలో, ఈ మహమ్మారి కోవిడ్-19 వైరస్ ప్రపంచమంతా, అలాగే భారతదేశము తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ మన నుంచి వెళ్ళిపోవాలి, మన నుంచి విడిచిపోవాలని ఉద్దేశించిన వారమైతే నీతిమంతులమైన మనమందరము కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఆ ప్రార్థన వెనువెంటనే దైవ సన్నిధానానికి చేర్చబడుతుంది. వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు మన పక్షాన, మన కుటుంబాల పక్షాన, మన పిల్లల పక్షాన ఆయన కార్యములు చేస్తారు అనే సదుద్దేశముతో ఉద్దేశించిన వారమై విజ్ఞాపన దని ప్రార్థన కూడిక ద్వారా మీరు, నేను, మనమందరము కూడా బలపరచబడిన వారమై ఈ సమయములో ధైర్యవంతులుగా తీర్చిదిద్దబడి ప్రభు మార్గాలను కొనసాగుతూ నీతిమంతులు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతులమైన మనం అంతకంతకు తేజరిల్లిన అనుభవాల్లో కొనసాగుతూ, అంతకంతకు ప్రకాశించే అనుభవాల్లో కొనసాగుతూ దేవుని వెలుగు, దేవుని తేజస్సు, దేవుని ప్రకాశం మనం అనుభవిస్తున్న వారమై, అన్వయించుకుంటున్న వారమై, స్వతంత్రించుకుంటున్న వారమై వెలుగు సంబంధమైన అనుభవాల్లో కొనసాగుతూ నీతిమంతుల పట్టికలో చేర్చబడిన వారమై మనమందరము ఈ విజ్ఞాపన ధ్వని ప్రార్థన కూడికలో పాలు పొందుచున్నప్పుడు దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తారనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆయన రక్తం చేత కడగబడి ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ దేవునితో నడుచుకుంటూ కృప పొందిన వారమై ఏ ఆపాయము గురి కాకుండా, ఏ కిడిలో మనం పడిపోకుండా దేవుని ద్వారా మనం ఘనపరచబడుతూ, దేవుని ద్వారా మనం వెచ్చించబడుతూ, ఆశీర్వదించబడుతూ దేవుని వెలుగులో నడుచుకుంటూ తేజరిల్లుదుముగాక. దేవుని వెలుగులో నడుచుకుంటూ ప్రజ్వరిల్లుదుముగాక. దేవుని వెలుగులో వెలుగు సంబంధాల వలె నీతిమంతులమైన మనం వెలుగు సంబంధాల వలె నడుచుకుంటూ దేవుని ద్వారా ఆశీర్వదించబడి అభివృద్ధిపరచబడి వర్ధిల్లుదుముగాక. దేవుడి మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి మిమ్మల్ని, నన్ను కూడా ఈ విజ్ఞాపన ధ్వని ప్రార్థన కూడికలో పాలు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నా ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు వెలిగించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఈ శోధన కాలములో ప్రతి కీడు, ప్రతి విధమైన అపాయాల్లోంచి తప్పించి ఏ కీడు, ఏ ఆపద మనకు సంభవించకుండా ఆయన కాపాడి భద్రపరిచి ఆయన రాకడ ఆగమనానికి సిద్ధపరచునుగాక. ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభులు వారు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ చక్కటి విషయాలు ఈ సమయములో విజ్ఞాపన ధ్వని ఈ ప్రార్థనా కూడిక ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీతిమంతుల పట్టికలో చేర్చండి, నీతియుక్తమైన మార్గాలు నడిపించండి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని నీతిమంతులు ఎవరో చక్కగా వివరిస్తూ వచ్చారయ్యా. నీతో నడిచిన వారు నీతిమంతులని, నీ కృప పొందిన వారు నీతిమంతులై ఉంటారని, నీ సన్నిధిలో తమను తాము తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ వాళ్ళు చేసిన అవిధేయతలు ఒప్పుకుని, పాపాన్ని ఒప్పుకుని సొంకని వలె ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి, ధైర్యాన్ని దారవిడుచుకొని జీవితంలో సొమ్మసిల్లిపోతున్నారో వాళ్ళందరూ నీ సన్నిధిలో తగ్గించుకొని సొంకరి వలె ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నీతిమంతులని
తీర్చిదిద్దబడతారని సంగతులు చక్కగా వివరిస్తూ వచ్చారు. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిమంతులమైన మాకు ఏ ఆపదయు సంభవించదని, ఏ కీడుయు మా దరి చేరదని, ఏ తెగులు మా గుడారము సమీపించదని చక్కగా ప్రభువా వివరిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. నీతిమంతులమైన మమ్మల్ని మీరు ఘనపరుస్తానని సెలవిచ్చారు. నీతిమంతులమైన మా మీద మీ వెలుగును తేజలింపజేసి, మీ వెలుగును ప్రజ్వలింపజేసి, మీ వెలుగును ప్రకాశింపజేసిన ఆయన మీరు వెలిగింపజేస్తారని, వెలుగు సంబంధమైన అనుభవాల్లో నీతిమంతులమైన మమ్మల్ని నడిపిస్తారని ఈ చక్కటి విషయాలు బోధిస్తూ వచ్చారు. అట్లాగా ఆ దిశగా మేము కొనసాగుతూ మీ ద్వారా, మీ రక్తము ద్వారా కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, నీతియుక్తమైన మార్గాల్లో కొనసాగుతూ నీతిమంతుల పట్టికలో చేర్చబడి, మా ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చబడేట్టుగా ఈ విధమైన అనుభవాల్లో మేము కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ ప్రార్థన విజ్ఞాపన ధ్వని అనే కూడికలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించమని వేడుకుంటున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను, ఈ వైరస్లోంచి విడిపించమని వేడుకుంటున్నాను, ఈ శోధన కాలంలోంచి మమ్మల్ని అందరినీ తప్పించమని వేడుకుంటున్నాను. నీ శక్తిగల కార్యాలు మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చి ఈ విజ్ఞాపన ధ్వని ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించి, ఆశీర్వదించి, భద్రపరిచి మీ రాకడ ఆగమనానికి సిద్ధపరచమని, సర్వఘనత, మహిమ, ప్రభావములు ఈ సందేశము ద్వారా ప్రభు ఈ ప్రార్థన విజ్ఞాపన ధ్వని ద్వారా మీరు పొందుకొనుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రభు కృప సదాకాలము నీతిమంతులమైన మనందరికీ సదాకాలము తోడై ఉండి కాపాడి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.